ఒక్క నిమిషం. పర్లేదు మేడం, 4 minutes. పర్లేదండి, చెప్పండి. ఎందుకంటే ఎలాగో అన్ని ఎడిట్ చేసి వేస్తారు కదా వీళ్ళు. మా శ్రీకాకుళం జిల్లా, నేను మత్స్యకారు కులానికి చెందిన వ్యక్తిని. నా పేరు ఎమ్మగ గురుమూర్తి. అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యధికంగా వెనకబడిన కులపరంగా తీసుకుంటే అది మత్స్యకారు కులమే. ఎందుకంటే ఈ దేశంలో తీర ప్రాంతంలో ఉన్న 14 నుంచి 18 రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీగా ఉన్నారు. శ్రీకాకుళం బోర్డు దగ్గర ఉన్న ఒరిస్సా, పిచ్చాపురం ఒరిస్సాలో కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే తమిళనాడులో ఎంబీసీ ఉన్నారు, గుజరాత్, మహారాష్ట్ర. ఈ విధంగా ఈ దేశంలో రాష్ట్రాలు తీసుకుంటే అనేక తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీగా గుర్తించబడ్డారు. ఇలాగా గుర్తించబడి ఒక ఆంధ్రప్రదేశాన్ని బీసీఏలో పెట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే నాయకుల అసమర్థత వల్ల కులాన్ని వెనుకబెట్టడానికి గురి చేయడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారణం. అయితే దీనిపైన గత మత్స్యకార నాయకులు, నిపుణులు ఎంతోమంది 1900 స్వాతంత్రం వచ్చిన కానుండి మేము సముద్ర తీర ప్రాంతంలో వెనుకబడి ఉన్నాం, మాకు తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, అలాగే నివసించడానికి గుడిసు కూడా ఉండదు, ఇలాంటి దీనమైన పరిస్థితులు ఉన్నామని కొంతమంది వ్యక్తులు ఈ పాలకులకి ఎన్నో వినతి పత్రాలు, ఎన్నో సభలలో చెప్పి మొరపెట్టుకుంటే ఆనాటి ప్రభుత్వాలు 1955లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాల్కేర్ కమిటీ అని, అలాగే ఆ కమిటీ ఏం చెప్పింది, కమిషన్ వేసిన తర్వాత గ్రామాల్లోకి వెళ్ళి వీళ్ళు అర్జీల కంటే గిరిజల కంటే ఎంత వెనకబడి ఉన్నారా, వీళ్ళు గ్రామాల్లో హేళన చేస్తున్నారు, వీళ్ళు దళారుల దగ్గర పనిచేసి కూలి పనిచేస్తున్నారా అనే విశ్లేషణ చేసి ఈ కేంద్ర రాష్ట్రాలకి ప్రభుత్వాలకి తెలియజేశాయి. వీళ్ళకి రిజర్వేషన్ అతి ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. దాని తర్వాత అనిల్ కే చందన్ కమిటీ కమిషన్ వేసింది 1967 మధ్యలో. ఆ కమిషన్ కూడా ఈ రాజకీయ ప్రాధాన్యత లేదు, వీళ్ళకి మండలాల వైద్యంగా నియోజకవర్గంలో రాజకీయ ప్రాధాన్యత కలిగించాలి, వీళ్ళకి రిజర్వేషన్ ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం పర్సంటేజ్ ప్రకారం 8% ఏమైనా ఇవ్వాలని చెప్పేసి ఆనాటి కమిషన్లు, బీపీ మండల కమిషన్, అలాగే రీసెంట్గా వేసిన శ్రీకృష్ణ కమిటీ, ఇవన్నీ మత్స్యకారులు ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏదైతే నాయకులు ఈ వినతి పత్రంలో ఇచ్చి మేము వెనుకబడి అనాగరికంగా ఉన్నామని చెప్పాము, దానిపైనే దృష్టి సారించి వీళ్ళకి ఏదో చేద్దామని కమిటీలు వేస్తున్నారు. కమిటీలు వేసిన తర్వాత ఆ కమిటీలు వీళ్ళు నిజంగా వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి చాలా అవసరం ఉంది రిజర్వేషన్ అని చెప్పినప్పుడు అమెండ్మెంట్ బిల్లు కూడా ఆ రోజుల్లో ఇందిరాగాంధీ టైంలో పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. మరి అలాగే శాసన మంత్రివర్గం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తెలంగాణ ఉన్నటప్పుడు బిల్లు పెట్టడం జరిగింది. ఈ బిల్లులన్నీ కనీసం కదిలించడానికి ఆ రాజకీయ ప్రాధాన్యత కూడా లేకపోవడమే, శాసనసభలో ఆ బిల్లు గురించి ప్రస్తావించడం లేకపోవడం, పార్లమెంటులో అమెండ్మెంట్లు అనే బిల్లుల గురించి ప్రస్తావించలేకపోవడం, ఈ విధంగా ఒక పక్క ఈ రిజర్వేషన్ లోపం అయితే, ఈ రిజర్వేషన్ లోపంలో స్థానిక ఉద్యోగాలు ఇంకా అలాగే 14 సంవత్సరాల నుంచే ఈ మైగ్రేషన్. ఎందుకంటే గతం నుంచి ఏమైనా వాళ్ళు అభివృద్ధి చెందుంటే వాళ్ళ పిల్లలకి, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి ఎంతో కొంత ఆస్తి అభివృద్ధి చెందుంటే కొడుకుని కార్పొరేట్ స్కూల్లో